హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ గురించి అయితే తెలుసుకుందాం. పాస్పోర్ట్ అంటే ఏంటి అండ్ ఎలా అప్లై చేయాలి, కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆన్లైన్లో అప్లై చేయడం ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ జస్ట్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాస్పోర్ట్ అంటే ఏంటి? సో పాస్పోర్ట్ అంటే మీరు ఒక సిటిజన్ అని చెప్పేసి ఒక ఐడి ప్రూఫ్ అనమాట. సో మనం ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఒక ఐడి ప్రూఫ్ అనమాట. సో మీరు అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో మన కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ నేమ్, సర్నేమ్ అండ్ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఈ కంట్రీకి చెందిన సిటిజన్ అని చెప్పేసి ఒక ప్రూఫ్ అనమాట, అది పాస్పోర్ట్. నెక్స్ట్ వీసా గురించి తెలుసుకుందాం. సో వీసా అంటే నథింగ్ బట్ అదొక స్టాంప్ అనమాట. సో ఇంతకుముందు మనం పాస్పోర్ట్ గురించి అయితే తెలుసుకున్నాంగా. సో ఆ పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ అయితే పడుతుంది. సో మీరు ఏ కంట్రీకి అయితే వెళ్దామని అనుకుంటున్నారో సో ఆ కంట్రీ యొక్క మనకు పర్మిషన్ అనమాట. సో అదే వీసా. సో ఆ వీసా వచ్చేసి మనకు పాస్పోర్ట్ మీద స్టాంప్ అయితే వేస్తారు. సో మీరు ఆ కంట్రీ విజిట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ వీసా అబ్రివేషన్ వచ్చేసి విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. సో ఇది వీసా యొక్క అబ్రివేషన్. అండ్ వీసాలో కూడా టైప్స్ అయితే ఉంటాయి. H1B వీసా ఉంటుంది, అండ్ టూరిస్ట్ వీసా ఉంటుంది, అండ్ వర్క్ పర్మిట్ వీసా ఉంటుంది, అండ్ బిజినెస్ వీసా ఉంటుంది, అండ్ స్టూడెంట్ వీసా ఉంటుంది. సో ఇలా వీసాలో కూడా చాలా టైప్స్ అయితే ఉంటాయి. సో అంతే అనమాట వీసా అంటే. అండ్ ఓన్లీ మనం ఇండియన్ పాస్పోర్ట్తో కూడా కొన్ని కంట్రీస్ అయితే విజిట్ అయితే చేయొచ్చు వితౌట్ వీసాతో. అండ్ పాస్పోర్ట్లో 36 పేజెస్ అండ్ 60 పేజెస్ అయితే ఉంటుంది. సో 36 పేజెస్ వచ్చేసి బిలో 18 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి 5 ఇయర్స్ వరకే ఉంటుంది. అండ్ అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళకి 36 అండ్ 60 పేజెస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు పాస్పోర్ట్ జనరల్లో అప్లై చేయొచ్చు అండ్ తత్కాల్లో కూడా అప్లై అయితే చేయొచ్చు. జనరల్లో కొంచెం టైం అయితే పడుతుంది, బట్ మీకు కొంచెం అర్జెంటుగా కావాలనుకుంటే తత్కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో తత్కాల్లో మీకు జనరల్తో కంపేర్ చేస్తే కొంచెం తొందరగా అయితే డెలివర్ అవుతుంది పాస్పోర్ట్. సో ఇది జనరల్ అండ్ తత్కాల్ గురించి. అండ్ పాస్పోర్ట్లో టైప్స్ అయితే ఉంటాయి. సో పాస్పోర్ట్స్లో రెగ్యులర్ పాస్పోర్ట్ ఉంటుంది, అండ్ రెగ్యులర్ వచ్చేసి నార్మల్ సిటిజన్స్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. సో అది వచ్చేసి డిప్లొమాటిక్ స్టేటస్ ఉన్న వారికి. అండ్ నెక్స్ట్ వైట్ పాస్పోర్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్కి. సో ఇలా టైప్స్ అయితే ఉంటాయి మన ఇండియాలో పాస్పోర్ట్స్కి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మీరు మీ అంతటా మీరు ఓన్గా అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ అయితే ఓపెన్ చేయండి. సో ఎందుకు అంటే కొన్ని ఫేక్ అండ్ ఫ్రాడ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. నేను అప్లై చేసిన ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి మీ సేవలో సింపుల్గా మీ సేవకి వెళ్ళి అప్లై అయితే చేశాను. సో అందులో అమౌంట్ వచ్చేసి మీకు ఫస్ట్ 1550 రూపీస్ ఫర్ గవర్నమెంట్కి అయితే పే చేయాలి. అండ్ 250 అప్లై చేసినందుకు మీ సేవకి అయితే పే చేయాలి. సో టోటల్గా మనం 1800 అయితే అవుతుంది పాస్పోర్ట్ అప్లై చేయడానికి. సో ఫస్ట్ మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి SSC మెమో జిరాక్స్ అండ్ ఆధార్ జిరాక్స్. సో ఈ రెండు మీ సేవకి అయితే తీసుకెళ్ళండి అప్లై చేయడానికి. అండ్ మీ డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. SSC మెమోలో ఆర్ మీరు ఏ డాక్యుమెంట్ అయితే ఇస్తున్నారో అక్కడ ఆ డాక్యుమెంట్లో అండ్ ఆధార్ కార్డ్లో డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. సో మీ నేమ్స్లో స్పేస్ కూడా ఉండద్దు. సో చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ప్రాసెస్ అంతా మధ్యలో ఆగిపోతుంది. సో అందుకే డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ అప్లై చేసే ముందే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ అప్లై చేసేటప్పుడు ఏ సైన్ అయితే చేస్తారో సో అదే డెలివరీ అయ్యే వరకు అదే సైన్ అయితే మెయింటైన్ చేయండి. సో అప్లై చేశాక మీరు అపాయింట్మెంట్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అపాయింట్మెంట్ డేట్ అనేది కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మీకు దగ్గర తొందరగా అయ్యే డే రోజు లేదా మీరు ఏ రోజు అయితే ఫ్రీ ఉంటారో ఆ రోజు అపాయింట్మెంట్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు స్పెసిఫిక్గా కావాలనుకుంటే ఆ పర్సన్కి మాత్రం చెప్పండి, ఈరోజు నేను ఫ్రీగా ఉంటాను, ఈరోజు అపాయింట్మెంట్ డేట్ అయితే ఫిక్స్ చేయండి అని చెప్పేసి. సో మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ రోజు వెళ్ళాలని చెప్పేసి. అండ్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు SSC మెమో జిరాక్స్ అండ్ ఒరిజినల్ రెండు తీసుకెళ్ళండి. అండ్ ఆధార్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ రెండు అయితే తీసుకెళ్ళండి. అండ్ మీరు మీ సేవలో అప్లై చేసిన ఫామ్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా క్యారీ అయితే చేయండి, ఒక 2 or 3. ఎందుకంటే అక్కడ అడగచ్చు, అడగపోవచ్చు. అపాయింట్మెంట్ డేట్ రోజు మీరు ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. సో మీరు ఒక 5-10 మినిట్స్ ముందు ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఒక పెన్ అయితే డెఫినెట్గా క్యారీ చేయండి. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఆఫీస్కి అయితే తీసుకెళ్ళండి. సో మీరు ఆఫీస్కి తీసుకెళ్ళాక ఫస్ట్ మీకు ఒక రూమ్ అయితే ఉంటుంది ఎంట్రీ అవ్వగానే. సో అక్కడ మీరు ఫస్ట్ ఫామ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. సో మీరు అప్లై చేసినప్పుడు తీసుకున్న ఫామ్స్ అక్కడ ఇవ్వాలి. సో ఇచ్చాక అతను తీసుకొని అండ్ వాటికి SSC మెమో అండ్ ఆధార్ జిరాక్స్ అయితే అటాచ్ చేస్తారు అపాయింట్మెంట్ పేపర్స్కి. అండ్ మనం ఆధార్ కార్డ్ జిరాక్స్ మీద అండ్ SSC మెమో మీద సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సైన్ చేశాక దానికి స్టాప్లింగ్ చేసి లోపలికి అయితే తీసుకెళ్తాడు ఫామ్స్ అయితే. అండ్ మీ ఆధార్ డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఉండాలి. సో మీరు ఆధార్ అండ్ SSC జిరాక్స్ అయితే ఇస్తున్నారు కదా అక్కడ. సో అవి అయితే డెఫినెట్గా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని జిరాక్స్లో లైట్గా ప్రింట్ అయితే పడదు. అండ్ కొన్ని ఇట్లా బ్లాక్ షేడింగ్ లాగా అయితే వస్తుంది. సో మీరు ఇచ్చే జిరాక్సెస్ అయితే చాలా క్లియర్గా ఉండాలి.
సో అలా అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మళ్ళీ మీరు బయటికి వెళ్ళి తీసుకొని రావాల్సి ఉంటుంది. సో అందుకని ముందే చెక్ చేసుకోండి మీరు ఇచ్చే జిరాక్సెస్ క్లియర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ ఆఫీస్ లోపలికి ఓన్లీ అప్లికెంటే అలో ఉంటుంది. సో అప్లికెంట్తో పాటు ఎవరిని లోపలికి అయితే అలో అయితే చేయరు. అండ్ లోపలికి వెళ్ళాక మిమ్మల్ని అయితే పిలుస్తారు. సో పిలిచాక అక్కడ మీకు ఇంతమంది ఇచ్చిన ఫామ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారనమాట. క్రాస్ చెకింగ్ మాత్రం చాలాసార్లు అవుతుంది. మీరు ఎప్పుడైతే పాస్పోర్ట్ అప్లై చేశారో అండ్ ఆ పాస్పోర్ట్ డెలివర్ అయ్యే వరకు క్రాస్ చెకింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎండింగ్ వరకు. ఫస్ట్ క్యాబిన్లో మిమ్మల్ని పిలుస్తారు. సో పిలిచాక క్రాస్ చెక్ అయితే చేస్తారు. మీరు ఎస్ఎస్సి జిరాక్స్ అండ్ ఆధార్ జిరాక్స్ ఇచ్చారుగా, సో వాటితో ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్తో అయితే చెక్ చేస్తారనమాట డీటెయిల్స్ అన్ని. అండ్ అక్కడ మీకు ఫామ్స్ అయితే ఇస్తారు. మీరు ఇచ్చిన ఫామ్స్ కాకుండా ఇంకా వేరే ఫామ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ వాళ్ళు ఇస్తారు. సో ఇచ్చాక అక్కడ బ్రాకెట్ అయితే ఉంటుంది. సో అక్కడ మీరు సైన్ అయితే చేయాలి. సో సైన్ చేశాక మీ ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రెండు ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటాడు. తీసుకున్నాక మిమ్మల్ని ఫోటో అయితే తీస్తాడు. ఫోటో వచ్చేసి వెబ్ కెమెరాలో అయితే తీయరు, కంప్లీట్గా డైరెక్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మిమ్మల్ని ఫోటో అయితే తీస్తారు. సో తీసాక మీరు నెక్స్ట్ క్యాబిన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాబిన్కి వెళ్ళాక మళ్ళీ క్రాస్ చెకింగ్ అయితే చేస్తారు. అక్కడ సేమ్ మీ ఆధార్ డీటెయిల్స్ అండ్ ఎస్ఎస్సి మెమో డీటెయిల్స్ అయితే మళ్ళీ చెక్ చేస్తారు. అండ్ చెకింగ్ అంతా అయిపోయాక ఆ పేపర్స్ మనకి ఇస్తారనమాట. సో ఇచ్చాక కంప్లీట్గా అపాయింట్మెంట్ అయితే అయిపోయిందనమాట. అండ్ వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో పోలీస్ వెరిఫికేషన్కి అయితే వస్తారు. అండ్ పోలీస్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా ఇంట్లోనే ఉండాలి. మనకు వెరిఫికేషన్ ఏ రోజు ఉందో తెలియదు అనమాట. సో 1 వీక్ టు 10 డేస్ గ్యాప్లో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. సో మీకు కాల్ అయితే చేస్తాడు పోలీస్ పర్సన్. సో మీ ఇంటికి దగ్గర మీ లొకాలిటీ అనేది ఏ పోలీస్ స్టేషన్కి వస్తుందో సో ఆ పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీస్ అయితే వచ్చి చెక్ చేస్తారనమాట. అండ్ పోలీస్ పర్సన్ మీ ఇంటికి వచ్చాక మళ్ళీ అక్కడ క్రాస్ చెకింగ్ అయితే అవుతుంది, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో చెకింగ్ అంతా అయిపోయాక అపాయింట్మెంట్ ఫామ్స్ అయితే మళ్ళీ చెక్ చేస్తారు. సో మీరు స్టార్టింగ్ అప్లై చేసిన ఫామ్స్ ఆఫీస్లో మీకే ఇచ్చేస్తారు. సో అవైతే అలాగే పెట్టుకోండి, చెకింగ్ అప్పుడు మళ్ళీ అడుగుతాడు అనమాట. అపాయింట్మెంట్ ఫామ్స్ చూపెట్టాక మీరు ఒక 2 విట్నెస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ పేరెంట్స్ కావచ్చు లేదా మీ నైబర్స్ కావచ్చు. సో వాళ్ళ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ సైన్ అయితే తీసుకుంటాడు విట్నెస్ కింద. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ హోల్డర్ సైన్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటాడు ఫామ్స్ మీద. అండ్ మీకు సైన్ చేయడానికి మీ ఫామ్స్ అయితే ఇస్తాడు పోలీస్ పర్సన్. అండ్ ఆ ఫామ్స్ మీద HY అండ్ సంథింగ్ స్టార్టింగ్ టు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అండ్ తర్వాత నంబరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో అక్కడ పాస్పోర్ట్ ఫైల్ నెంబర్ అని అయితే ఉంటుంది. సో అది మీరు నోట్ అయితే చేసుకోండి. సో ఇది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మనకి ట్రాకింగ్ అయితే యూజ్ అవుతుంది. సో దీన్ని నోట్ చేసుకో మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ దీని తర్వాత అడ్రస్ చెక్ చేస్తారు మళ్ళీ. అండ్ పోలీస్ వెరిఫికేషన్ అయిపోయాక 1 వీక్ టు 10 డేస్లో మీకు పాస్పోర్ట్ అయితే డెలివర్ అయితే అవుతుంది. సో ఇది కంప్లీట్గా ప్రాసెస్. అండ్ గాయస్ ఇప్పుడు మనం పాస్పోర్ట్ని ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో పాస్పోర్ట్ ట్రాకింగ్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్లో. సో ఇక్కడ ఫస్ట్ మీరు అప్లికేషన్ టైప్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకి పాస్పోర్ట్ అని కనిపిస్తుంది, దాని మీద సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేశాక ఇంతకుముందు మీరు పోలీస్ వెరిఫికేషన్కి వచ్చాక ఒక నెంబర్ అయితే నోట్ చేసుకోమని చెప్పాను కదా, సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది కదా, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో చేశాక ఇక్కడ ట్రాక్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా మనం ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ కంప్లీట్గా పాస్పోర్ట్ అప్లయింగ్ ప్రాసెస్ వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దాట్స్ ఇట్.